ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. రైతు సోదరులారా, మీరు చూస్తున్న మిరపతోట వచ్చేసి రోజ్లీన్ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా 111. టెస్లా 111. టెస్లా 111. ఈ పొలం వచ్చేసి 130 రోజుల పైరు. ఇప్పటికైతే దగ్గరగా 25 క్వింటాల దాకా కాపు కాసింది. 25 క్వింటాలకి 1 క్వింటా పెచ్చే కానీ లోపైతే కాదు. అయితే ఈ 130 రోజుల పైరులో మేము బాగా గమనించింది ఏంటంటే, బొబ్బెర ముడత కానీ, నల్లి కానీ, ఎలాంటి తెగుళ్ళు అంటే కాయకుళ్ళుడు కానీ, తాలుగాయ కానీ, ఆకుమచ్చ కానీ, ఇలాంటి తెగుళ్ళు అసలు ఏమీ వ్యాపించలేదు, అంటే సోకలేదు. ఈ మిరపతోట వచ్చేసి పల్నాడు జిల్లా గురిజాల మండలం శ్రీనివాసపురం అనే గ్రామంలో ఉంది. ఈ మిరపతోట మీరు కనుక చూడాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద కానొస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు కనుక ఫోన్ చేస్తే మీకు ఎక్కడి నుంచే సరే ఈ మిరపతోట మీకు చూపించబడును. అయితే ఈ మిరపతోటని సంక్రాంతి పండగ వెళ్ళిన తర్వాత 16వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ ఒక 10,000 మంది రైతులకి చూపించే ఆలోచనలో అయితే కంపెనీ వారు ఉన్నారు. మీరు దూరం నుంచి కనుక అయితే మీరు ఈ చేను చూడాలి అనుకుంటే 16వ తారీఖు 17వ తారీఖు మాకు ఫోన్ చేసి మీరు కనుక వస్తే మీకు ఈ మిరపతోట చూపించడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ మిరపతోట నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ మిరపతోటలో కాయ పొడవు ఎలా ఉంది, కాయ రంగు ఎలా ఉంది, మిరపతోటలో బొబ్బర ఏమైనా ఉందా, తెగుళ్ళు ఏమైనా సోకాయా, తాలుగా ఏమైనా ఉందా, కాయకులుడు ఏమైనా ఉందా అనేవి మీరు ప్రథమంగా గమనించాల్సినది. ఇంకొక విషయం ఏమిటి అంటే రైతు సోదరులారా, ఈ టెస్లా 111 అనేది అరుదైన విత్తనం. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. మీకు ఈ విత్తనం కావాలి అంటే ముందుగా బుక్ చేసుకోవాలా. ముందుగా బుక్ చేసుకుంటేనే మీకు ఈ దొరకడం అయితే జరుగుతుంది. ఈ మిరపతోట వచ్చేసి మీకు మరొకసారి చెబుతున్నాను, పల్నాడు జిల్లా గురిజాల మండలం శ్రీనివాసపుర గ్రామంలోనిది. 130 రోజుల పైరు, 25 క్వింటాల పైనే కాసింది. ఒకసారి మీరు ఆ తలకాపు చూడండి ఎలా ఉందో. తలకాపు కాసిన తర్వాత కూడా ఇంకా మెత్తగా ఉంది తోట. ఇంకొక స్టెప్పు కాయటానికి అవకాశం ఉంది. అంటే మీరు చూస్తున్న కింద పండుకాయ ఉంది కదా, అది మొదటి స్టెప్పు కాపు. రెండో స్టెప్ ఏమో పచ్చికాయ కానొస్తుంది కదా, అది పిందెతోటి. మూడో స్టెప్ ఇంకా మెత్తగా ఉంది. ఇది 3 స్టెప్పులుగా అయితే కాయటానికి బాగా అవకాశం ఉంది. చెట్టు కూడా ఎత్తు పెరుగుతుంది. అలాగే గుమ్మడివాళ వచ్చి సైడ్ కొమ్మలు అయితే బాగా రావటం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆ మిరపతోటని గమనించండి. పూత కూడా కనిపిస్తుంది చూడండి రైతు సోదరులారా. అంటే 3వ తెంత కాపు కోసం సిద్ధంగా ఉంది. ఈ మిరపతోటని సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత 16వ తారీఖు కానీ 17వ తారీఖు కానీ సుమారుగా ఒక 10,000 మందికి కంపెనీ వారు రైతు ప్రదర్శన క్షేత్రం అయితే నిర్వహించబడుతుంది. మీకు ఆసక్తి కనుక ఉంటే మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కానొస్తుంది కదా, 9233109998. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు రాగలరు. చూడండి ఒకసారి తలకాపు ఎలా ఉందో. చూస్తున్నారు కదా కొమ్మకి. చూడండి కొమ్మను పక్కకు ఉంచితే మొత్తం ఆకే కానొస్తుంది. ఆ కొద్దిగా పైకి కనుక లేపితే చూడండి కాయలు ఎలా కానొస్తున్నాయో. అది అంటే మిరపతోట చూడండి, చూసాం కదా, ఇదిగో కొమ్మని పైకెత్తితే కాయలు కానొస్తున్నాయి. అంటే మిరపతోట కాసి కదబడింది. ఆకు చాటున కాయలు అనేది అసలు కనిపించకుండా అలా ఉంది. మనం కనుక ఆ కొమ్మను అలా కదిలిస్తేనే కాయలు కనిపిస్తుంటాయి. మీకు కూడా ఇంత మంచి విత్తనం, నాణ్యమైన నమ్మకమైన విత్తనం కావాలి అంటే
మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయగలరు. అలాగే మీరు మిరప తోట చూడాలి అనుకుంటే మాకు గనక ఫోన్ చేస్తే మీ సందర్శనార్థం అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. మీకు భోజనానికి ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఇబ్బంది లేకుండా అన్ని వసతులు అయితే సమకూర్చడం జరుగుతుంది. 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు 3 రోజులైతే రైతు ప్రదర్శన క్షేత్రం నందు ఈ చేను నిర్వహించబడుతుంది. అయితే మేము ఆల్రెడీ రైతులకి చెప్పడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి తారీఖు 8వ తారీఖు, అంటే 8వ తారీఖు జనవరి నెల 2025, అంటే కరెక్ట్గా ఒక వారం తర్వాత ఈ మిరపతోట అయితే చూపించడం జరుగుతుంది. మీరు రావాలి అనుకున్న వాళ్ళు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఈ మిరపతోట అయితే చూడటానికి రావచ్చు. దగ్గరగా ఆల్రెడీ రైతులకు చెప్పడం జరిగింది. దగ్గర రైతులకు చెప్పడం జరిగింది. దూరం నుంచి వచ్చే రైతులైతే ఫోన్ చేయండి. 10,000 మంది రైతులకి చూపించాలని కంపెనీ వారైతే ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మిరపతోట అంత బాగుంది, చాలా బాగుంది, దిగుబడులు బాగా వస్తున్నాయి. అన్నిటికీ ముఖ్యంగా రైతులు చూపించడానికి కారణం ఏంటంటే తెగుళ్లను బాగా సమర్థవంతంగా తట్టుకుంది. దాని కారణంగా ఈ మిరపతోట అయితే చూపించడం జరుగుతుంది. కాయ సైజు చూడండి ఎలా ఉందో. పచ్చికాయ బాగా నల్లంగా ఉంటుంది. పచ్చికాయ నలుపు రంగులో, ఎంత నలుపు రంగులో ఉంటే అంత మార్కెట్ పట్టడానికి, తాలుకాయ కాకుండా మంచి రంగు రావడానికి అవకాశం ఉంది. చూడండి తలకి ఎలా ఉందో కాపు. చెట్టు చూడండి ఎంత ఎత్తుందో అది. రైతు సోదరులకి నాణ్యమైన, నమ్మకమైన, అధిక దిగుబడులు కావాలి అంటే మీకు రైతు సోదరులారా ఈ టెస్లా త్రిబుల్ వన్ మిరప విత్తనాలు నాటుకోండి. ఇది మిరప విత్తనాలలో ఒక సంచలనమైన మిరప విత్తనం. మీరు గతంలో చూసిన మిరప విత్తనాలు వేరు, ఇప్పుడు చూస్తున్న మిరప విత్తనం వేరు. చూడండి పూతలో కూడా ఎక్కడా నల్లి లేదు. రైతు సోదరులు ఖచ్చితంగా ఇది వేసుకోవాలి. ప్రతి రైతు ఖచ్చితంగా దీన్ని వేసుకొని అధిక దిగుబడులు సాధించాలి. మీకు కనుక మన వీడియో నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని పెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు కూడా ఇలాంటి వీడియోస్ చూడటానికి, ఇలాంటి పొలాలు చూడటానికి మంచి అవకాశంగా బాగుంటుంది. రోజ్లిన్ అగ్రిజెంటిక్స్ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా త్రిబుల్ వన్. చూడండి రైతు సోదరులారా కాయలు ఎలా ఉన్నాయి. ఆ కొమ్మ అలా ఉంటే మనకు అర్థం కాల, కానీ అలా పైకి లేపితే చూడండి ఆకులు చాటున పండుగాయ పచ్చికాయ ఎలా కలిసిందో. అది మీరు తలకాపు మాత్రమే చూస్తున్నారు, అడుగున ఇంకా కాపు ఉంది. అది కాక ఇంకా పైన తల మెత్తగా ఉంది, మళ్ళీ చెట్టడానికి మళ్ళీ ఇంకొక కాపు రావడానికి. కాయ చూడండి పండుగాయ పొడవు ఎలా ఉందో, జంట కాపు దగ్గరగా చూడండి ఎలా కాసిందో. కాయ రంగు కూడా ఒక్కసారి గమనించండి. మొదటి తంతె కాపు పండుగాయతోటి, రెండో తంతె కాపు పచ్చికాయతోటి ఇప్పుడు మళ్ళా కాపు కాయటానికి సిద్ధంగా పూతతో రెడీగా ఉంది. ఇంత కాపు కాసిన తర్వాత కూడా మిరపతోటకి ఎలాంటి తెగుళ్ళు కూడా ఏమీ ఆశించలేదు, బాగుంది. అందుకనే చుట్టుపక్కల చాలామంది రైతు సోదరులు కూడా ఇది విత్తనం తోట బాగుందని రైతులందరూ చూసిపోవడం అయితే జరుగుతుంది. రైతులు ఒకరికొకరికి చెప్పుకోవడం వల్ల ఇది బాగా స్ప్రెడ్ అయింది. రైతులు వాళ్ళందరికీ వాళ్ళే చూసిపోతున్నారు. రైతు సోదరులారా మీరు దూరం నుంచి వచ్చే రైతు సోదరులు అయితే ఒకరోజు మాకు ముందు ఫోన్ చేసి రాగలరు. మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రాగలరు. మీరు కనుక వస్తే మీ సందర్శనార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు మీకు చేయబడును, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. చూడండి ఆ తలకి పచ్చికాయ ఎలా కానొస్తుందో, తలకాపు చెట్టుకి చిక్కగా దగ్గరగా బాగా కాస్తుంది.
అది చూస్తున్నారు కదా, పచ్చికాయ తలకాపు. ఆ కొమ్మని అట్లా పైకెత్తితే కాయలు కానొస్తాయి. అలా ఉంటే కాయలు ఒక్క కాయ కూడా కనిపించట్లేదు చూడండి. అది ఎలా ఉంది చెప్పండి, మీ మాటల్లో కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఆ మిరప తోట ఎలా ఉందో మీరు ఆ కొమ్మను చూసిన తర్వాత కూడా. చూడండి, అలా చేయని కాసి మొత్తం కదపడింది. నేను చాలా మిరప తోటలో చూస్తున్నాను, గత 6 నెలల నుంచి మొక్క నాటిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇలా కాసిన మిరప విత్తనం నేను ఇంతవరకు చూడాల. ఇలాంటి తోటని నేను ఇంతవరకు చూడాల. కొమ్మ ఇంకా పైకి లేపితే ఆ కాయల బరువుకి ఏడ ఇరిగిద్దు అనేసి మీకు చెట్టు కాయలు కూడా మొత్తం చూపించడం లేదు, కొంతవరకు చూపించడం జరుగుతుంది. రైతు సోదరులారా, ఏదైనా కానీ మీరు ఇది ఖచ్చితంగా నాటుకోవాలా. మీరు హైబ్రిడ్ విత్తనాలు నాటుకునే రైతు సోదరులు అయితే ఖచ్చితంగా ఈ టెస్లా 1 నాటుకోండి. కాయ బాగా పొడవుగా మంచి రంగుతోటి లావుగా వ్యాపారస్తుడికి కూడా కన్నుగొట్టే విధంగా మంచి రేటు పెట్టడం అయితే మార్కెట్లో జరుగుతుంది. మార్కెట్లో ఇలాంటి రకాలకి బాగా డిమాండ్ అయితే ఉంది, మంచి రేట్ అయితే పడుతుంది. ఇది వచ్చేసి టెస్లా 111, టెస్లా 111, టెస్లా 111. ఈ పైరు వచ్చేసి 130 రోజుల పైరు. మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ పొలం గురించి, ఈ విత్తనం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మాకు టైప్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మీకు అవకాశం ఉంటుంది. మిర్చి రేట్లు కానీ, మిరప పంటల గురించి కానీ, పత్తి గురించి కానీ, మాగాడి గురించి కానీ అన్ని పంటల గురించి మన ఈ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. మీరు కూడా చూడటానికి మీకు కూడా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, ఆకుల మధ్యలో మనకు చూడండి పండుగ ఎలా కనిపిస్తుందో. అదే ఆ కొమ్మని అలా కదిలిస్తే ఇంక ఎన్ని కాయలు ఉంటాయో ఒకసారి చూడండి. జస్ట్ మీకు అలా వర్క్ కదిలిస్తేనే మీకు ఆ కాయలు కానొస్తున్నాయి. అదే పూర్తిగా కనుక తొలగిస్తే ఎన్ని కాయలు ఉంటాయో ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా. మరి రైతు సోదరులారా, మీకు నమ్మకమైన, నాణ్యమైన, మంచి విత్తనం కావాలి అంటే ఈ టెస్లా 111 మాత్రమే నాటుకోండి. రోజ్లిన్ వారి టెస్లా 111. చూశారు కదా మీరు మిరప తోట ఇప్పుడు దాకా. మీరు ఏదైనా సందేశం ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, మీరు మన ఛానల్కి ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.